తమ ఆత్మీయులే భర్త ప్రాణరక్షణకు సాయపడడం తెలుసుకుని రమాదేవి పాంచాలను ఆమె భర్తని ఎంతగానో కొనియాడి కృతజ్ఞతలు తెలిపి మర్యాద చేసింది. అన్నా, భగవంతుడిదేవల్ల నువ్వు గండం గడిచి క్షేమంగా ఉన్నావు. సంతోషం. మా గురువులు చెప్పిన దానిని బట్టి ఇక నీకెన్నడూ ఎటువంటి బాధ కలగదు. మా కనుజ్ఞ ఇస్తే వెళ్తాము అన్నాడు ధర్మపాలుడు. అయ్యో, పూర్వపు విభేదభావం ఇంకా నీ మనసులో ఉందా తమ్ముడు? నన్ను క్షమించమని వేడుకున్నా కూడా పరాయివాడిగా తలచడం భావ్యమా? కొంతకాలమైనా ఉండకుండా, మా ఇంట్లో తినకుండా అప్పుడే వెళ్ళిపోతావా? అమ్మా పాంచాలా, నువ్వైనా నీ భర్తకి చెప్పు, మీ దంపతులు నా సమక్షంలో కొన్నాళ్లైనా ఉండాలి అని ఛత్రపాలుడు వారిని అనేక విధాల బతిమాలాడు. అన్నా, నవ్వనుకున్నదేమీ కాదు. మాకు ఆశ్రమ నివాసం తప్ప ఈ వాతావరణమేమీ పట్టదు. అందుకే కదా రాజ్యసంపదలు, పరిపాలనా వదిలి ఉంటున్నది. నిజమే కావచ్చు. మీ కనువైన వాతావరణం నేనిక్కడ కల్పిస్తాను. కొంతకాలమైనా మీరు నా దగ్గరుండాలి అంటూ ఛత్రపాలుడు 30 సంవత్సరాల అనంతరం కలుసుకుని వచ్చిన నాడే వెళ్ళిపోతామనడం ధర్మం కాదు అంటూ రమాదేవి, నేను మీ ఆనందుననుకుని నా ఒక్క రోజైనా గడపండి అంటూ విజయకుమారు బలవంతం చేయడం మొదలుపెట్టేటప్పటికి దగ్గర అతని మాట కాదనలేక, పోని ఈ వేళకిక్కడ ఉండి ఉదయమే బయలుదేరి ఆశ్రమానికి పోదాం అంది పాంచాల. ధర్మపాలుడు ఆమె మాట కంగీకరించాడు. బహుకాలానికి కలుసుకున్నందుకు తమ్ముడిని మరదలిని చూసి ఛత్రపాలుడు పరమానంద భరితుడవుతున్నాడు. కాని వారు రాజ్యభోగాలు రోసి విరాగులైనందుకు బాధపడుతున్నారు. రమాదేవి వారికవసరమైన ఏర్పాట్లన్నీ స్వయంగా చేసింది. రాజదంపతులు విశ్రాంతి తీసుకున్నాక ఛత్రపాలుడు వారివద్ద చేరి, తమ్ముడు, సకల సంపదలు, సమస్త రాజభోగాలు ఉండికూడా నువ్విలా విరాగిలా అడవుల పాలవడం నాకు నచ్చలేదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని రాజధాని చేరుకుని మామూలుగా ఉండు అన్నాడు. నామీద వాత్సల్యంతో నీకలా అనిపించింది. కాని నేను ఆశ్రమంలో పొందుతున్న బ్రహ్మానందాన్ని ఏ రాజాధిరాజూ పొందడు. రాజభోగాలమీదకి మళ్లీ మా మనసు మళ్లడం కల్లా అన్నాడు ధర్మపాలుడు. అంతలో రమాదేవి, విజయకుమారు అక్కడికి వచ్చారు. చిన్నాయన మంచివాడే కాని ఒక విషయం నాకు చెప్పకుండా దాచాడు అన్నాడు విజయ్. ఏమిటి? అడిగాడు ఛత్రపాలుడు. నా వయసు వరకు పెరిగి అన్ని విధాలా నన్ను పోలియుండిన ఆనంద్ కుమార్ అన్నయ్య అకాలమరణం చెందాడనే తప్ప అందుకు కారణం చెప్పలేదు. ఎన్ని విధాల అడిగినా అవును అడగడం మరిచాను. అది మేము తెలుసుకోవలసిందే. మీ విరక్తికి కారణమైన ఆ బిడ్డ మరణం ఎలా సంభవించింది? ఛత్రపాలుడడిగాడు. ధర్మపాలుడు నిట్టూర్పు విడిచాడు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు దానిని తవ్వుకున్నందువల్ల ఏం ప్రయోజనం? అలా వీల్లేదు చిన్నాన్నా. మా అన్నయ్య చావు గురించి వివరాలు తెలుసుకునేందుకు నాకు సర్వాధికారాలు ఉన్నాయి. చెప్పేవరకు వదిలిపెట్టను అని విజయ్ పట్టుబట్టడంతో ధర్మపాలుడికి చెప్పక తప్పింది కాదు. అన్నా, నువ్వు నాయనగారితో పోట్లాడి వేరుపడి వెళ్ళిపోయాక కొన్నేళ్లకి నాకు చెల్లెలు పుట్టింది. దానికిప్పుడు దగ్గరగా 30 ఏళ్లుంటాయి. నువ్వు దూరంగా ఉండడం వల్ల నీకా విషయం తెలియదు. నాయనగారు కూడా నిన్ను తలిచేవారు కారు. నువ్వెవరివో మేమెవరిమో అంతే కదా. చెల్లెలి పేరు మంజులాదేవి. యుక్త వయస్సు రాగానే ఆమెను కుండిన నగరాధీసుడైన కీర్తికాముడికిచ్చి వివాహం చేశారు. కొంతకాలానికతను సామ్రాజ్యానికే అధిపతి అయ్యాడు. మంజులాదేవికి ఒక ఆడశిశువు జన్మించింది. అందాలకు అప్సరసైన ఆమెకు చింతామణి అని పేరు పెట్టారు. అప్పటికే నాకు ఆనంద్ కుమార్ అనే మగబిడ్డ ఉన్నాడు. చింతామణి, ఆనంద్ కుమారు పెరిగి పెద్దవారయ్యారు. రూప వయో లావణ్యాలలో వారిద్దరూ ఒకరికొకరు సరితూగుతారు. అంతవరకు సక్రమంగానే జరిగింది. ఆ పైన విడ్డూరం ఏమిటి? అడిగాడు ఛత్రపాలుడు. ఎవరో బైరాగి కీర్తికాముడి భక్తి విశ్వాసాలు చూరగొని చింతామణికి గురువై ఆమెకు సమస్త విద్యలు నేర్పాడు. ఆమె ఆ బైరాగినే దేవుడిగా ఎంచి పూజించడం మొదలుపెట్టింది. బైరాగి చింతామణికి గురువై సమస్త విద్యలు నేర్పాడు. అతను చింతామణికి 5 ప్రశ్నలిచ్చి వాటికి జవాబులు చెప్పగలవాడిని మాత్రమే పెళ్లాడాలి అని శాసించి
జవాబులు చెప్పలేని రాజకుమారుడి శిరస్సు ఖండించి కోట గుమ్మానికి వేలగట్టాలని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞకు లోబడిన చింతామణి తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఆ వ్రతానికి పూనుకుంది. మన ఆనంద్ కుమార్ చింతామణి ప్రశ్నలకు జవాబులు చెబుతానని బయలుదేరాడు. మేమెంత చెప్పినా వినలేదు. మా కడుపులో చిచ్చుపెట్టాడు. ఈ రోజు వరకు చింతామణి ప్రశ్నలకు బదులు చెప్పి ఆమెను వివాహమడగలిగిన రాజకుమారుడెవడూ లేడు. ఎందరో రాజకుమారులు రావడమో, ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఖండింపబడడమో. అంతే. దీనిని బట్టి ఇప్పటివరకు ఎన్ని వందల మంది రాజకుమారులు హతమైపోయి ఉంటారో ఆలోచించండి. ఇది ఘోరమైన హింసాకాండ. దీనిని ఆపగలిగేవారెవరూ లేకపోయారా అని విజయుడడిగాడు. ఎవరాపగలరు? నిబంధనలకు అంగీకరించి రాజకుమారులు బలవుతున్నారు అన్నాడు ధర్మపాలుడు. ఆ బైరాగి ఎవరో? ఆ ప్రశ్నలేమిటో? వాటి జవాబులేమిటో ఇంతవరకు ఎవరికీ తెలియదన్నమాట. తెలియదు. తెలుసుకోగల వారున్నారని కూడా ఎవరికీ నమ్మకం లేదు. తాను ఆజన్మాంతము కన్యగా మిగలడము, వివాహమాడవచ్చిన రాజకుమారుల శిరస్సులు ఖండిస్తుండడము. ఇదే చింతామణి భవిష్యత్తు కూడా. ఆ గురువు చెప్పిన ప్రశ్నలు మహాకష్టమట. ఆ మాటలు వింటుంటే విజయుడి రక్తం ఉడికిపోయింది. ముఖం ఎర్రగా జేవురించింది. అది చూసి ఛత్రపాలుడు అతని నోట ఏ భయంకరమైన మాట వినవలసి వస్తుందో అని భయపడ్డాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. మునిదంపతులుగా ఉన్న రాజదంపతులు మర్నాడు ఉదయం ఆశ్రమానికి బయలుదేరారు. సకాలంలో వచ్చి తనకి ప్రాణరక్షణ చేశారని ఛత్రపాలుడు వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కొందరు పరివారాన్ని తోడిచ్చి తమ్ముడిని, మరదలిని ఆశ్రమంలో వదిలి రమ్మని పంపాడు. వారు వెళ్లిన దగ్గర్నుంచి విజయకుమారుడు ఎందుచేతనో ఎవరితోనూ మాట్లాడక మౌనంగా ఉంటూ దేని గురించో దీర్ఘంగా ఆలోచించసాగాడు. అతని కంటికి నిద్రాలేదు, మనస్సుకి స్థిమితమూ లేదు. రక్తస్పర్శకల సోదరుడు దుర్మరణానికి గురయ్యాడు. వాడుంటే ఇద్దరమూ అన్నదమ్ములం అయ్యేవారం. మాకటువంటి అదృష్టం లేకుండా చేశారు ఆ బైరాగి, చింతామణి. సుక్షత్రియులైన రాజకుమారుల నెందరినో బలికొంటున్నారు. ఇంకా కొంతకాలం ఇలాగే జరిగితే ప్రపంచంలో రాజవంశం మచ్చుకేనా లేకుండా అంతరించిపోతుంది. దీనికి నివారణోపాయం ఏమిటి అని ఆ రాత్రంతా ఆలోచించాడు. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని మంచి దుస్తులు ధరించి గుర్రాన్ని సిద్ధం చేయమని పరిచారకులకు చెప్పి తండ్రి వద్దకు వెళ్ళి నన్నాశీర్వదించి పంపండి అన్నాడు. ఛత్రపాలుడు తెల్లబోయాడు. ఉన్నట్లుండి ఈ ప్రయాణమేమిటి నాయనా అని అడిగాడు యోధుడిలా ఉన్న విజయుడిని చూస్తూ. ఏమీ అడగొద్దు, ముందు ఆశీర్వదించండి. అంతలో రమాదేవివారి మాటలు విని అక్కడికి వచ్చింది. ఇదేమిటి విజయ? ఎవరి మీదైనా యుద్ధానికా? కాదమ్మా, ముందర నువ్వాశీర్వదించు, తర్వాత నాన్నగారాశీర్వదిస్తారు. ఆమె ఏమీ ఆలోచించకుండా విజయీభవ అనేసింది. మీరు, నాన్నగారు, శుభం కలుగుతుంది. కాని పనేమిటో ఎక్కడికో చెప్పిమరీ వెళ్ళు, లేకపోతే మేము కంగారు పడవలసి ఉంటుంది. చెప్పాక అడ్డు చెప్పరు కదా? అదేమిటో చెప్పు. నా ప్రయాణానికి అడ్డు చెప్పమని ప్రమాణం చెయ్యండి, లేకపోతే ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోతాను. సరే, అడ్డు చెప్పం, మాటిచ్చారు వాళ్ళిద్దరూ. చింతామణి ప్రశ్నలకి జవాబులు చెప్పి ఆమె జరిపిస్తున్న హింసాకాండను అరికట్టడానికి కుండిన నగరం పోతున్నాను. ఆ మాట వినేటప్పటికీ అతని తల్లిదండ్రుల గుండెలు జల్లుమన్నాయి. క్షణకాలం వాళ్లు కొయ్యబారిపోయారు. ఛత్రపాలుడు తల మొత్తుకుంటూ, నువ్వీ ప్రయత్నంలో ఉన్నావని ఊహించలేదు తండ్రి. నీకిటువంటి విపరీతపు బుద్ధి కలగడం చాలా తప్పు. ఎంతోమంది ప్రజ్ఞావంతులైన రాజకుమారులు అపజయం పొంది హతులవుతున్నారని తెలుసుండి నువ్వు అదే ప్రయత్నమా? మా కడుపులో చిచ్చుపెట్టడానికి తయారయ్యావా? అన్నాడు. మీ నాయనగారెలాగో గండం గడిచి బయటపడ్డారని సంతోషిస్తూ ఉంటే ఇంతలో మళ్లీ ఈ ప్రళయమేమిటి నాయనా అని రమాదేవి భోరుమంది. చేసిన వాగ్దానం మరచిపోకండి. విషయం చెప్పాను కనుక ఇలా అంటున్నారు. చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేసేవారు? చిన్నాయన కొడుకే కాకుండా సాటి రాజకుమారులెందరో ఆ దారుణయజ్ఞానికి బలైపోతుంటే చూస్తూ ఊరుకోవడం ఏం పౌరుషం? పురుష ప్రయత్నం మానుకుంటామా?
ధీరుడికి యోధుడికి క్షణక్షణమూ మృత్యువు ఎదురవుతూనే ఉంటుంది. ప్రజ్ఞావంతుడినైతే రాజకుమారి ప్రశ్నలకి జవాబు చెప్పి ఆమె గర్వం అణుస్తాను, రాజవంశాలకు జరుగుతున్న అపకారాన్ని, హింసాకాండని అరికడతాను. లేదా సోదర రాజకుమారుల్లాగే నేను ఆ సౌందర్యవతి చేతి ఖడ్గానికి బలి అవుతాను. ఎలాగైనా వీరకుమారుణ్ణి కన్న కీర్తి మీకే అని వారి జవాబుకైనా ఎదురు చూడకుండా విజయుడు గుమ్మం బయట సిద్ధంగా ఉన్న గుర్రమెక్కి కోట దాటిపోయాడు. అతనిక దేనినీ లక్ష్యపెట్టదలుచుకోలేదు. కొడుకంత సాహసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదా దంపతులు? మనుషులని వెంట పరుగెత్తించి వెనక్కి పిలుద్దామా అంటే తామిచ్చిన మాటను తామే దాటినట్లవుతుంది. వాడి సంగతి తమకి తెలుసు. వెనక్కిరాడు. చేయగలిగిందొక్కటే దుఃఖించడమూ, ఒకరినొకరు ఊరడించుకోవడమూ. అంతే. ఆపైన భగవంతుడి మీద భారం వెయ్యడమే. వాళ్ళూ అంతే చేశారు. వాయువేగంతో పరుగెడుతుందా గుర్రం. రౌతుకి గుర్రానికి కూడా చెమటలు కారిపోతున్నాయి. ఇద్దరూ చాలా అలసిపోయారు. పరుగెత్తి ఒక కొండ మొదలున ఆగిపోయింది అశ్వం. విజయుడు గుర్రం దిగి వెనక్కి చూశాడు. చేరిన చోటు తెలియలేదు, వచ్చిన దూరమూ తెలియలేదు. కనుచూపు దూరంలో ఎక్కడా మానవ సంచారం కనిపించడంలేదు. ముఖాన పట్టిన చెమటలు తుడుచుకుని గుర్రాన్ని తట్టి ఆకాశం వేపు చూశాడు. సూర్యాస్తమయం కావడానికింకా 2 గంటల వ్యవధి ఉండొచ్చనిపించింది. ప్రయాణానికడ్డంగా ఉన్న కొండని దాటడం ఎలాగా అని ఆలోచించసాగాడు. ఆ కొండ 5-6 ఫర్లాంగుల విస్తీర్ణం కలిగి దాటడానికి వీలు లేనంత ఎత్తుగా ఉంది. కొండని చుట్టిపోదామంటే ఆ ప్రదేశమంతా చొరడానికి వీలులేని అరణ్యంలా ఉంది. ఇటు కొండ, అటు అరణ్యం. వెనక్కి వెళ్లడం చేతకానితనం. కుండిన నగరమనే పేరు విన్నాడే కాని అది ఎక్కడ ఎంత దూరంలో ఉందో తెలియదు. ఏం చేయడానికి పాలుపోక అలాగే నిలబడి ఆలోచించసాగాడు విజయుడు. కష్టపడి కొండెక్కితే అవతలివేపు ఏముందో తెలుస్తుంది. కాని ఎక్కడమెలా? తీరా ఎక్కాక కొండ కవతలున్నది కూడా మహారణ్యమైతే? ఏమైతే అదే అయిందని గుర్రం కళ్ళెం పట్టుకుని మెల్లగా కొండమీదికి ఎగబాకడం మొదలుపెట్టాడు. తనకంటి గుర్రమే సులువుగా ఎక్కుతుందని గమనించి గుర్రాన్నే ముందు పెట్టి తానే దాని వెనక నడవసాగాడు. అనుకున్నంత కష్టం లేకుండానే కొండమీదికి చేరుకున్నాడు. కొండకటువేపు వాలుగా, దిగడానికి వాటంగానే ఉంది. మెల్లగా, జాగ్రత్తగా కొండ దిగాడు. చేరువలో కనిపించిన వాగులో తాను దాహం తీర్చుకుని గుర్రానికి నీరు పట్టాడు. ఏ తోవన వెడితే కుండిన నగరం చేరతానా అని ఆలోచిస్తూంటే బాణం వదిలిన శబ్దం జం అంటూ వినిపించింది. ఒక పావురం గిర్రున తన్నుకుంటూ వచ్చిపడింది. అది ఆ బాణం దెబ్బకే అలా పడిందని గ్రహించాడు. కొన్ని నిమిషాలలో ఒక బోయవాడు పావురాన్ని తీసుకుందుకు వచ్చి విజయుడిని చూశాడు. ఈ పావురాన్ని కొట్టింది నువ్వేనా? అడిగాడు విజయుడు. అవును. మీరెవరు? ఇక్కడెందుకు ఉన్నారు? అని బోయవాడు తిరిగి అడిగాడు. నేను నాగపురాధీసుడి కొడుకుని. ఆ పురం ఇక్కడికెంత దూరం? వచ్చినవారు మీకు తెలియదా? గుర్రం మీద చాలా వేగంగా రావడం వల్ల దూరం తెలియలేదు. అదీకాక నేనెప్పుడూ ఇటువేపు రాలేదు. నాగపురమిక్కడికి 100 మడలకి తక్కువుండదండి బోయవాడు చెప్పేసరికి విజయుడు ఆశ్చర్యపోయాడు. అని మీదే ఊరు? బంగారుపల్లె. ఇక్కడికి 4 మడల దూరం. కాని అది నాగపుర రాజ్యంలోది కాదు. మీరు అడ్డదారిన వచ్చుంటారు. మరి బంగారుపల్లె ఏ రాజ్యంలోనిది? నాకు తెలియదండి. మా బంగారుపల్లె వెళ్లాలంటే తమ గుర్రం మీద ఒక్కదోడు. ఆ కనిపించే దారి వెంటే వెళ్ళాలి అంటూ చచ్చుపడి ఉన్న పావురాన్ని తీసుకుని సెలవండి. పొద్దుగుకుతుంది. 10 పిట్టలన్నా చిక్కలేదు. అని వెళ్ళిపోయాడు బోయవాడు. ఆ రాత్రి పల్లెలో ఎక్కడైనా ఉండి తెల్లవారాక ప్రయాణం సాగించవచ్చునని విజయుడు గుర్రమెక్కి బయలుదేరాడు. ఆ గ్రామం చేరేటప్పటికీ పూర్తిగా చీకటిపడలేదు. వెలుగు కొంచెం ఉంది. గ్రామం చేరగానే ఒక శిథిలాలయం కనిపించింది. అక్కడే గడుపు దామని గుర్రం దిగి ఆలయం పరిశీలిస్తూంటే గ్రామంలోకెవరో కొత్త రాజకుమారుడు వచ్చాడని, అతని గుర్రాన్ని చూడాలని 40-50 మంది పిల్లలు పెద్దలు వచ్చి అతని చుట్టుమూగారు. వారిలో ఒక పెద్ద విజయుడికి నమస్కారం చేసి మీదే ఊరు బాబూ అని అడిగాడు. మాది నాగపురం. నేనా రాజు కొడుకుని.
మార్గవశాత్తు ఈ గ్రామం చేరవలసి వచ్చింది. అవకాశముంటే ఈ రాత్రికిక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను చెప్పాడు విజయుడు. అయ్యో బాబూ! అవకాశమెందుకు లేదండి? నేనీ అమ్మవారి ఆలయానికి పూజారిని. నా బసకూడా ఇక్కడే. లోపలికి దయచెయ్యండి అని అతను విజయుడిని వినయంగా ఆహ్వానించాడు. గుర్రాన్ని చెట్టుకి కట్టి విజయుడు వృద్ధుడి వెంట లోపలికి వెళ్ళాడు. ఆలయానికాని ఉన్న ఒక చిన్న కుటీరంలోకి అతన్ని తీసుకెళ్లి గోనెపట్ట కల మడతమంచం మీద కూర్చోబెట్టి గ్లాసుతో చిక్కటి మజ్జిగ అందించాడా వృద్ధుడు. విజయుడు తీసుకుని మీ కనవసరంగా శ్రమిచ్చానేమో అన్నాడు. ఎంతమాట! మహారాజులు మా ఇళ్లకి రావడం మా అదృష్టమండి. నాగపురం నాకు తెలుసండి. చాలా గొప్ప పట్నం. చిన్నప్పుడేదో ఉత్సవానికెళ్ళాను. ఈ పల్లె ఎవరి రాజ్యంలోదో మీకు తెలుసా తాతగారూ? మేముండే రాజ్యం మాకే తెలియదా? ఎవరిదైతే ఏం, ఇప్పుడిది రాజులేని రాజ్యమైంది. ఏం, రాజులేరా? లేరండి. ఇదంతా కరినగర సంస్థానానికి చెందిన రాజ్యం. గజపతి మహారాజు దీని ప్రభువు. వృద్ధాప్యం వల్ల 5 సంవత్సరాల కిందట మహారాజు మరణించగా వెంటనే మహారాజు శ్రీపతికి పట్టాభిషేకం జరిగింది. శ్రీపతి తండ్రిగారి కంటే ఎక్కువ ప్రజారంజకంగా పరిపాలించేవాడు. చాలా బుద్ధిమంతుడు. వివాహం కాలేదు. ఇలా ఉండగా కుండిన నగరంలో ఎవరో రాజకుమార్తె తానడిగే ప్రశ్నలకి జవాబు చెప్పిన రాజకుమారుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటుందని, తన ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వారి శిరస్సు ఖండిస్తుందని ఒక వార్త మా యువరాజుని చేరింది. ఆయన ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆ రాజకుమార్తెను వివాహం చేసుకోవాలనే కోరికతో కుండిన నగరం వెళ్ళాడు. కాని 6 మాసాలైనా తిరిగి రాలేదు. రాజోద్యోగులు దర్యాప్తు చేయగా మా యువరాజు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాడని, ఆ రాజకుమార్తె ఖడ్గానికి బలి అయ్యాడని తెలిసింది. ఈ విధంగా ఎందరో రాజకుమార్తె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అకాల మృత్యువు వాత పడ్డారట నాయనా. అందుచేత ఇప్పుడిది రాజులేని రాజ్యము, మేము ప్రభువులేని ప్రజలము అయ్యాము. మంత్రులే ఎలాగో పరిపాలన సాగిస్తున్నారు. విజయుడు వృద్ధుడు చెప్పిన దానికి నిట్టూర్పు విడుస్తూ కుండిన నగరం ఇక్కడికెంత దూరముంటుంది? నీకు తోవ తెలుసా? అని అడిగాడు. ఎందుకు నాయనా? నువ్వా నగర ప్రాంతానికి మాత్రం పోవద్దు. తల్లి కడుపు చల్లగా చిరకాలం బతుకు అన్నాడు వృద్ధుడు. అసలా గ్రామమిక్కడికి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలి. 100 యోజనాలని విన్నాను. కపిలారణ్యం దాటి, పగడగిరులు దాటి, ఉత్తర దిక్కుగా మరో 20 యోజనాలు గడిస్తే ఆ కుండిన నగరం యువరాజు భోగట్టా తెలుసుకుందుకు అక్కడికి వెళ్ళివచ్చిన మా రాజోద్యోగులు చెప్పారు ఉంటుందని. మంచిది. మీకు శ్రమిచ్చాను. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నాకెప్పుడూ విశ్రాంతే. ఏకాకిని. నాకెవరూ లేరు. అమ్మవారికి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. ఇది అమ్మవారి ఆలయమా? రాజరాజేశ్వరి ఎప్పుడో ఇక్కడ వెలసిందని చెబుతారు. పూర్వం ఈ గుడి శోభాయమానంగానే ఉండేది. తరువాత దీని గురించి శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇలా శిథిలమైంది. ఒకసారి పోయి చూడొచ్చునా? ఇప్పుడు గుడి అంధకారబంధురమై ఉంటుంది. ఏమీ కనిపించదు. ఉదయం చూడొచ్చు. ప్రయాణపు బడలికతో అలసి ఉంటావు. పడుకో నాయనా. రాత్రికి ఏం తీసుకుంటావో చెబితే ఠాణేదారు ఇంట్లో చెప్పి భోజనం ఏర్పాటు చేయిస్తాను. క్షమించండి. ఈ పూటకి మరేమీ అక్కర్లేదు. మజ్జిగతోనే కడుపు నిండిపోయింది అన్నాడు విజయుడు. వృద్ధుడు తన్ని బలవంతం చేయలేదు. నేను ఈ సావిట్లోనే పడుకుంటాను, ఏం కావలసినా అడుగు. విజయకుమారుడు నిద్రపోయాడు. ఉదయమే లేచి స్నానాదులు ముగించుకుని వృద్ధ పూజారితో అమ్మవారిని చూద్దామని ఆలయానికి వెళ్ళాడు. ఆ పురాతనమైన దేవీ విగ్రహం నిలువెత్తున భీకరంగా ఉంది. జగదంబా, ప్రయత్నారంభంలో నిన్ను దర్శించాను. కరుణించి నా పనులు నిర్విఘ్నంగా సాగేలా చెయ్యి అని దేవిని ప్రార్థించి నమస్కరించాడు. ఆశ్రయమిచ్చిన పూజారికి కృతజ్ఞతలు తెలుపుకుని గుర్రమెక్కి అక్కడక్కడ అడిగి తెలుసుకుంటూ పల్లెలు, వనాలు, కొండలు దాటి 7 దినాలకి కపిలారణ్యం చేరుకోగలిగాడు. అంత భయంకరమైన అరణ్యాన్ని విజయుడు ఎన్నడూ చూసి ఉండలేదు. ఎటు చూసినా ఆకాశాన్నంటే మహావృక్షాలు, వాటి మధ్య దట్టంగా అల్లుకున్న లతలు.
2 రోజులు గుర్రానికి దారిచేస్తూ నడిచాడు. అటుపైన అరణ్యం అంత దట్టంగా లేదు. ఆ లతలను నరుక్కుంటూ మరో 3 రోజులకి ఎలాగో కష్టపడి అరణ్యం దాటాడు. కపిలారణ్యం దాటిన వెంటనే ఒక చిన్న గ్రామం తగిలింది. దానిలో అందరూ అనాగరికులైన అడవిజాతి మనుషులే. వారు అతన్ని చూడగానే బెదిరి నాలుగువేపులా పారిపోసాగారు. అందుచేత అక్కడ బస చేయడానికి కాని ఎవరితో అయినా మాట్లాడడానికి కాని అతనికి వీలవలేదు. అక్కడ గుర్రాన్ని ఆపు చేయకుండానే దాటిపోయాడు. చాలా దూరం వరకు ఉన్న ఆ సన్నని కాలిబాట నుంచి ఒక రాత్రి పగలు సురక్షితంగా ప్రయాణం చేశాడు. అక్కడికి చాలా దూరంలో ఏవో పర్వత శిఖరాలు కనిపించాయి. వృద్ధ పూజారి చెప్పిన పగడపు కొండలు అవే అయి ఉంటాయని రెట్టించిన ఉత్సాహంతో గుర్రాన్ని పరుగెత్తించాడు. పరుగెత్తిన కొద్దీ కొండలు దూరమవుతున్నాయే కాని దారి తరగడంలేదు. కొండలు దాటితే కుండిన నగరం అక్కడికి దగ్గరే అన్న ఆశతో అతను మరో 5 రోజులు ప్రయాణం చేసి పగడపు కొండలు చేరాడు. అక్కడ కొండజాతులు, యానాదులు నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. వాళ్లు విజయుణ్ణి చూసి దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఎటువైపు నుంచి వచ్చినా కుండిన నగరం కోదలుచుకున్న వారెవరైనా ఆ కొండలు దాటి పోవలసిందే తప్ప మరో మార్గం లేదు. మీలాటి రాజకుమారులెందరో ఈ కొండలు దాటడమెన్నోసార్లు చూశాం అన్నారు. ఈ రాత్రి కిక్కడ పడుకోదొరా. అక్కడ చెరువుంది, ఇక్కడ బావుంది. చారపప్పు, ఊచ బియ్యం, మేకపాలు ఇస్తాం. తాగు అంటూ వాళ్లు మర్యాద చేశారు. వాళ్లు అమాయకులని, వాళ్ల వల్ల తనకేమీ అపకారం జరగదని గ్రహించి అలసి ఉన్న విజయుడు గుర్రంతో పాటు తను విశ్రాంతి తీసుకోవచ్చుననుకున్నాడు. అక్కడ ఆతిథ్యం తీసుకుని రాత్రి గడిపి తెల్లారాక కుండిన నగరం ఇక్కడికి కెంత దూరం అని అడిగాడు. కాలినడకనైతే 3 రోజుల ప్రయాణం అని చెప్పారు వారు. ఈ పగడపు కొండలు దాటడం కష్టమా? ఏమీ కష్టం కాదు. ఎందరో వస్తూ పోతూ ఉంటారు. ఎగువ కొండ, దిగువ కొండలుగా 100 కొండలున్నాయి. గుర్రం మీద సులువుగానే పోవచ్చు. కాని ఈ కొండలు దాటి కొంత దూరం పోయాక ఉప్పుటేరు తగులుతుంది. మామూలప్పుడైతే మోకాలిలోతు నీరే కాని పొంగిందంటే మాత్రం మహా అసాధ్యం. ఊళ్ళకి ఊళ్ళే ముంచేస్తుంది. అతను దేవుడిమీద భారం వేసి పగడపు కొండ ఎక్కడం ప్రారంభించాడు. ముందర కొంచెం జంకినా పోను పోను గుర్రం అవలీలగా అన్ని కొండలూ దాటేసింది. తర్వాత 4-5 ఆమడలు పోయాక ఉప్పుటేరు తగిలింది. గుర్రం ఏటిలో దిగే వరకు మోకాలిలోతే ఉంది నీరు. విజయుడు కుండిన నగరం వచ్చేసినట్లే అని సంబరపడుతుండగానే ఒక్కసారిగా ఉప్పొంగి సముద్రతరంగాల్లా ఎగసి వికటాటహాసాలు చేసుకుంటూ విజయుని, అతని గుర్రాన్ని కూడా కన్ను మూసి తెరిచేంతలో ముంచెత్తేసింది. అతను ప్రాణాలమీద ఆశ వదులుకుని ఏమైతే అవుతుందని గుర్రపు నడుముని కాళ్లతోనూ చేతులతోనూ గట్టిగా పట్టుకుని ధైర్యంగా కూర్చున్నాడు. ఆ మహాప్రవాహంలో గుర్రం మొదట నేలవరకు దిగిపోయి అంతలోనే తేరుకుని నిలువీత మీద నీటి పైకి తేలి ప్రవాహంతో పాటే పోసాగింది. అంతలో భయంకరమైన పెను కెరటాలు గుర్రాన్ని, రౌతుని ఒడ్డుకేసి కొట్టాయి. తెలివైన ఆ గుర్రం తక్షణం తన గిట్టలను ఇసుకలో గుచ్చి నిలదొక్కుంది. అంతవరకు గుర్రం వీపు మీదే సెలసిపడివున్న విజయుడు గుర్రం పెద్దగా సకిలించడంతో తుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. తను తీరంలో ఉన్నాడు. కొన్ని మైళ్ల దూరంలో మిణుకు మిణుకుమంటూ దీపాలు. అతను సంతోషం పట్టలేకపోయాడు. గుర్రం మీంచి ఒక గెంతు గెంతి గుడ్డలు పిండుకుని గుర్రాన్ని తుడిచి దాని నభినందిస్తున్నట్లు చేతితో తట్టాడు. పొంగిన ఏరులో చేపలు పట్టడానికి కొందరు జాలరులు వలలు పట్టుకుని అక్కడికి వచ్చారు. దీపాలు కనిపించే అదే ఊరయ్యా అడిగాడు విజయుడు. ఇక్కడింకేం ఊరుంది? మహాపట్నం, కుండిన నగరం అనేసి వలల్ని ఏటిలోకి విసిరారు వాళ్ళు. తమ నగరానికి ఐదింతలున్న కుండిన నగర సౌభాగ్యాన్ని తిలకించి విజయుడు చాలా అబ్బురపడ్డాడు. పెద్ద పెద్ద మేడలు, విశాలమైన బాటలు, మనోహరమైన ఉద్యానవనాలు, అన్నిటినీ మించిన కోట, దాని ప్రాకారాలు, బురుజులు ఎంత చూసినా తనివి తీరడం లేదతనికి. బంధువైనప్పటికీ కీర్తికాముడి కోటకు పోకుండా ప్రచ్ఛన్నంగా ఉండే వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. పట్నంలో నడుస్తూ విచిత్రాలు చూడసాగాడు. చీకటిపడి ఎక్కువసేపు కాలేదు. పట్నం ఎక్కడా మాటు మనగలేదు. చమురు దీపాలు పట్నాన్ని పట్టపగలు చేస్తున్నాయి.
రాజవీధిని దాటి ఒక చిన్న వీధిలో నడుస్తుంటే అతనికి దాహమేసింది. ఏం చెయ్యాలా, ఎవరినడగాలా అని ఆలోచించసాగాడు. రాజవీధిలో ఉన్నంత జన సమర్థం లేకపోయినా ఆ వీధిలో కూడా ఎందరో గుర్రాల మీద వస్తూ పనులు చూసుకుంటున్నారు. అందుచేత అతని గుర్రమూ ఎవరికీ ఆశ్చర్యంగా అనిపించలేదు. విజయుడు గుర్రం దిగి కళ్ళెం పట్టుకుని నడుస్తూంటే ఒక అవ్వ బజారు వెచ్చాల పొట్లాలు పట్టుకెళ్తూ కొన్ని పొట్లాలు జారిపడడం వల్ల వాటినెత్తుకుంటూంది. వృద్ధురాలికి చూపు సరిగా ఆనక ఒక పొట్లం వదిలివేయడం గమనించి, అవ్వా, ఒక పొట్లం వదిలేశావే, చూసుకోలేదా అని అడిగాడు. తానే ఆ పొట్లాం తీసి ఆమె కందించాడు. గుడ్డిముండని, చూపానదు. నీ కడుపు చల్లగా. ఎంత మంచివాడివి నాయనా. ఈ పొటం కనుక పారేసుకుంటే నా కూతురి చేత చివాట్లు తగిలేవి. అందామె పొట్లాం తీసుకుని, అవ్వా, ఈ దగ్గరలో ఎక్కడైనా కొంచెం మంచినీళ్లు దొరుకుతాయా దాహానికి అని అడిగాడు. దానికేం భాగ్యం నాయనా. పాపం, పరదేశీ లాగున్నావు. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. రానాయనా అంటూ 2 వీధులు దాటించి 3వ వీధిలోని తన ఇంటికి తీసుకువెళ్ళింది. అదొక సామాన్య కుటుంబీకుల ఇల్లులా ఉంది. విశాలంగానే ఉంది. కాని ఇంట్లో మనుషులాట్టేమంది లేరు. గుర్రాన్ని స్తంభానికి కట్టి లోపలికి వచ్చి కూర్చో అంటూ అవ్వ స్వంత కొడుకుతో మాట్లాడినట్లే అంది. అతనికొక వాలుకుర్చీ వేసింది. రాజమ్మ, ఈ అబ్బాయికి మంచి నీళ్లే కావాలో మజ్జిగే కావాలో పట్టుకొచ్చి ఇవ్వు అని కూతురికి చెప్పింది. అప్పుడొక నడివేస్కురాలు యువతలికొచ్చి, ఏమండి, మజ్జిగ దాహం పుచ్చుకుంటారా అని అడిగింది. జలుబుగా ఉంది. మంచినీళ్లు చాలమ్మా. ఆమె ఒక రాగి పాత్ర నిండా మంచినీరు, ఒక గ్లాసు తెచ్చి అతని ముందు పెట్టింది. అతను దాహం తీర్చుకుని వెళ్ళిపోబోతూండగా అవ్వ లోపలి నుంచి వచ్చి, వెళ్ళిపోతున్నావేం నాయనా అని విజయుడినడిగి, ఈ అబ్బాయి పుణ్యమా అని కాని అర్ధరూపాయి పంచదార ఆధ్వానంలో కలిసేదే. పారేసుకున్న పొట్లాన్ని తీసి అందించాడు. అంది కూతురితో. పెద్దవారు కదండి, చూపానలేదు. అలాటివారిని అటువంటి పనులకి పంపడం. ఇంకెవరిని పంపాలి బాబూ. ఇంట్లో ఉన్నది ఇద్దరాడవాళ్లం. నేను పొయ్యి దగ్గర కూర్చోకపోతే ఆ వచ్చే పూటకూడైనా రాదు. మగదిక్కు లేని ఈ 2 బతుకులు ఎలా గడుస్తాయి అంది అవ్వ కూతురు.